ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మార్చి 30 నుంచి విశ్వావసునామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం. దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఈ మార్చి 30వ తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు. అలాగే ఈ యొక్క గురువు 15వ తారీఖు నుంచి 15 మే 2025 నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి. అలాగే రాహుకేతువులు 18 మే 2025 నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి, అలాగే కుంభరాశిలోకి రాహువు, అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి. దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో అంతర్భాగంగా ముందుగా ఓం నమో వెంకటేశాయ. కన్యా లగ్నం, కన్యా రాశి, ఉత్తర ఫల్గుని ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు. ఈ పాదాలలో పుట్టిన వాళ్ళందరూ కూడా కన్యా రాశిలోకి పుట్టిన వాళ్ళు కింద వస్తారండి. ఈ యొక్క కన్యా రాశికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అలాగే అవమానం కూడా 6 అండి. ఈ యొక్క కన్యా లగ్నం వాళ్ళకి ఈ యొక్క కోణాధిపతి అయినటువంటి శనేశ్వరుడు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రు రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. ఏమన్నా బకాయిలు ఏమైనా ఉంటే కనుక మార్చి 30 లోపల ప్రయత్నిస్తే కనుక వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివరి అవకాశం అండి ఇది. ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక బెనిఫిట్ ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంటుంది. వీసా, పాస్పోర్ట్ ఇలాంటివి తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మాటతీరు బాగా మెరుగుపడుతుంది. సభలలో అనర్గళంగా ప్రసంగించి 10 మంది నుంచి మెప్పించి ఒప్పించగలుగుతారు. సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి. అలాగే ఈ కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే మార్చి 30 నుంచి ఈ యొక్క శనేశ్వరుడు మీనరాశిలోకి వెళుతూ ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి వరుడు అయితే అర్థం చేసుకునే వధువు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వధువుకైతే కనుక అనుకూలమైన అర్థం చేసుకున్న మరియు ఒకళ్ళ మాటలను ఒకళ్ళు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళే భర్త లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే మీకు అన్ని పనులు కూడా మంచి జరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో కనుక మీకు శని యొక్క అంతర్దశ కానీ మహాదశ కానీ జరుగుతున్నట్లయితే ఈ పరిణామాల ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జన్మజాతకంలో కూడా మీనరాశిలోనే శని ఉంటే కనుక ఈ ప్రభావాలు ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. శని దశ కాకపోతే కూడా మీకు ఇంకా బలం ఎక్కువగా చేకూరుతుంది. ఈ ఫలితాలు 100కు 100% జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోగలరు. అలాగే ఈ యొక్క శనేశ్వరుడు 9వ స్థానాన్ని చూడడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం బాగా పెంపొందడం, దైవికమైన శక్తి బలం పెంపొందడం, పూర్వీకుల యొక్క ఆస్తులు ఏమైనా ఉంటే కనుక కొద్దిగా సెటిల్మెంట్ అయ్యి కొద్దిగా చేతికి ధనం లభించడం, అలాగే పితృవర్గీయుల ఆశీర్వాదాల వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు
జరిగే అవకాశం ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. శారీరక బలం చేకూరడం, శారీరక దృఢత్వత, మానసిక దృఢత్వత బాగా పెంపొందే అవకాశం ఉంది. భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరుగుతుంది. మీరు ఏమైనా భూములు అమ్మకానికి పెట్టినా కూడా మీరు అనుకున్న రేటుకి దగ్గరగానే ఆ భూములు అమ్ముడుపోతాయి. అలాగే మీరు కొనాలనుకున్నా కూడా మీరు అనుకున్న రేటుకి దగ్గరగా కూడా మంచి విలువ కలిగే స్థలాలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రయత్నిస్తే ఇంకా మంచి జరుగుతుంది. ఈ దశ కూడా శనేశ్వరుడికి సంబంధించిన దశ నడిస్తే ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి 9లో గురువు ఉండడం వల్ల కొద్దిగా చేతిదాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, మరియు దైవికమైన బలం శక్తి స్వల్పంగా తగ్గడం, ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా చిన్న డెసిషన్ మేకింగ్లో చిన్న తడబాటు, మాట తీరులో కూడా అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అయ్యే దానివల్ల సమస్యలు తెచ్చుకోవడం, ఇలాంటి చిన్న దోషాలు కనబడుతున్నాయి. అలాగే విద్యార్థులకు కూడా స్వల్పంగా విద్యాటంకాలు ఇలాంటివి స్వల్పంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. కాకపోతే మే 15వ తారీఖు నుంచి కొద్దిగా రాశి మార్పు వల్ల కొద్దిగా ఈ ఫలితాలు పరిణామాలు చాలా వరకు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ మే 15 నుంచి కొద్దిగా వృత్తిపరంగా వృత్తులు చేసేవాళ్ళకి, ఏదైనా జాబ్స్ చేసేవాళ్ళకి కూడా చికాకులు, టెన్షన్లు, మానసికమైన ఒత్తిడి గోచార రీత్యా కొద్దిగా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్యలో కూడా మనస్పర్ధలు, చిన్న విభేదాలు తలెత్తే అవకాశం. సాధ్యమైనంత వరకు సంయమనం పాటించి ఒకరినొకళ్ళు అర్థం చేసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి అధిగమించగలుగుతారు, బయటపడగలుగుతారు. భూములు, స్థిరాస్తులు చిన్న లిటిగేషన్స్ ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఆ విషయంలో కొనుగోళ్ళు, అమ్మకాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ఈ యొక్క గురువు బాగా బలంగా ఉంటే కనుక ఈ యొక్క ప్రభావాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంటే గురుదశ కాకపోతే జన్మజాతకంలో ఈ పరిణామాల ఫలితాలు వ్యతిరేకంగా జరిగే అవకాశం. గురుదశ అయిపోతే కనుక ఈ ఫలితాలు జరగవండి. అన్ని శనికి సంబంధించిన అనుకూల ఫలితాలే జరుగుతాయి. అలాగే ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి 6 మీద కూడా ఉండడం వల్ల లోన్లు మంజూరు అవ్వడం విషయంలో స్వల్పమైన జాప్యం. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకున్నా కూడా, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఆలస్యం చేయడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే లగ్నంలో కేతువు, అలాగే 7వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ అయిపోయి రాహు మిగిలి ఉంటే కనుక తొందరగా వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. సకాలంలో మంచి అనుకూలమైన వివాహం అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అలాగే మీరు ఎవరైనా బిజినెస్కు కొత్త పార్ట్నర్ కోసం ఎవరైనా ఎదురు చూస్తే కనుక వాళ్ళు మంచి బిజినెస్ పార్ట్నర్ లభించి మీ యొక్క అభివృద్ధికి, ఉన్నతికి వాళ్ళు కూడా తోడ్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే కనుక బెనిఫిట్ అనేది ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంది. అలాగే తర్వాత ఈ యొక్క రాహుకేతువుల మార్పు 18వ తారీఖు నుంచి జరుగుతూ ఉండడం వల్ల మీకు ముఖ్యంగా రుణాల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరు అవ్వడము, అలాగే చేసేవి సద్వ్యయం అవ్వడం, వీసా పాస్పోర్ట్లు తొందరగా లభించడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం. తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర సందర్శనాల్లో ఇలాంటి వాటిల్లో అధికంగా పాల్గొనే అవకాశాలు ఇట్లాంటివి బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుని మీరు ఈ బెనిఫిట్లు ఇంకా పొందగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకం ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలన్నీ కూడా ఫలితాలు కూడా కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం, నేను ఏదైతే చెప్పానో దానికి ఆపోజిట్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా తగు జాగ్రత్తలు తీసుకుని మీరు వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు. అలా దైవికమైన బలం శక్తి పెంపొందించుకుంటే ఇంకా కూడా బెనిఫిట్ ఎక్కువ పొందగలుగుతారు. దాని నిమిత్తం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నిమ్మడిప్పలతో శనివారాలు కూడా రాహుకాలాల్లో దీపారాధన చేయడము, ఆవు నెయ్యితో ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం మంచిది. విశేషంగా మీరు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేసుకున్నా కానీ ఈ దోష ప్రభావం నుంచి అన్నింటి గురించి కూడా బయటపడగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు. శుభం.